నెక్స్ట్ సవరించబడినటువంటి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ, రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్. సో 2001 సంవత్సరంలో ఆండర్సన్, డేవిడ్ ఆర్ క్రాత్వాల్ వీళ్ళిద్దరూ కూడా బ్లూమ్స్ యొక్క శిష్యులు. వీళ్ళు బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాలని సవరించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఆండర్సన్ అండ్ క్రాత్వాల్ ప్రచురించినటువంటి గ్రంథం పేరు ఏంటంటే ఏ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి 2001లో వీళ్ళు సవరించారు. ఆ బుక్ ప్రింట్ చేయడం జరిగింది. అయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బ్లూమ్స్ విద్యా లక్ష్యాలకిను సవరించబడినటువంటి విద్యా లక్ష్యాలకి ఏమైనా సంబంధం ఉందా, ఏదైనా మార్పు ఉందా అన్నటువంటి కోణాల్లో బిట్లు అడగవచ్చు. కాబట్టి 1956 బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఇవి నామవాచక పదాలు. ఇతని దగ్గర ఈ యొక్క క్లాసిఫికేషన్లో బ్లూమ్స్ విద్యా లక్ష్యాల క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి లక్ష్యాలన్నీ కూడా మ్యాక్సిమం మనకి నామవాచక పదాలే ఉన్నాయి. జ్ఞానం, అవగాహన, తర్వాత మనకున్నది తర్వాత అన్వయం ఒకటి, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము, ఇవన్నీ కూడా నామవాచక పదాలు. కానీ సవరించబడినటువంటి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో నామవాచక పదాలు ఏదైతే ఉంటాయో అవి క్రియాపదాలుగా మారాయి. గుర్తుపెట్టుకోండి, సవరించబడినటువంటి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో నామవాచకాలు పదాలైనటువంటి జ్ఞానము, అన్వయము, విశ్లేషణ, అవగాహన ఇవన్నీ కూడా క్రియాపదాలుగా మారాయి. అంటే జ్ఞానం అనేది జ్ఞాపకం ఉంచుకోవడము, అవగాహన అనేది అవగాహన చేసుకోవడము, పని చేస్తున్నాం క్రియాపదం, అన్వయించడము, విశ్లేషించడము. అదేవిధంగా 5వది మనకి సంశ్లేషణ, మూల్యాంకనం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ విధంగా మారిందో చూద్దాము. కాబట్టి సవరించబడినటువంటి విద్యా లక్ష్యాల్లో బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాలు కాకుండా బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో జ్ఞానం అనేది సవరించబడినటువంటి విద్యా లక్ష్యాల్లో జ్ఞాపకం ఉంచుకోవడంగా మారింది. అక్కడ ఉన్నటువంటి నామవాచక పదాలు బ్లూమ్స్ విద్యా లక్ష్యాల్లో క్రియాపదాలుగా సవరించబడినటువంటి విద్యా లక్ష్యాల్లో మారింది. అయితే ఇక్కడ చూడండి, జ్ఞానం జ్ఞాపకం ఉంచుకోవడం మారింది, అవగాహన అవగాహన చేసుకోవటము, ఆ తర్వాత మనకి అన్వయం చేసుకోవటము, విశ్లేషణ చేయటం వచ్చింది. మరి సంశ్లేషణ, మూల్యాంకనం ఏమైపోయినాయి? మూల్యాంకనం అనేది ఇక్కడ చూడండి, ఈ సంశ్లేషణ అనేది బ్లూమ్స్ విద్యా లక్ష్యాల్లో మనకి సంశ్లేషణ మాత్రమే ఉంది. కానీ సవరించబడినటువంటి విద్యా లక్ష్యాల్లో సంశ్లేషణ అనేది సృష్టించడం కింద మారింది. గుర్తుపెట్టుకోండి, సృష్టించడం కింద మారింది. ఈ మూల్యాంకనం అనేది మూల్యాంకనం చేయడం కింద మారి ఇది కిందకి దిగిపోయింది సవరించబడిన విద్యా లక్ష్యాల్లో, ఇదేమో పైకి వెళ్ళిపోయింది సంశ్లేషణ. అంటే ఒకసారి చెప్తాను చూడండి, డీటెయిల్గా చెప్పేస్తాను. సో ఇది బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ, ఇది సవరించబడింది. సో ఇక్కడ మనకి జ్ఞానం ఉంటుంది, తర్వాత మనకి అవగాహన ఉంటుంది, తర్వాత మనకి అన్వయము, విశ్లేషణ అలా ఉంటుంది. ఓకే, దీన్ని పెద్దది డ్రా చేస్తాను చూడండి, ఒక నిమిషం. సో ఇక్కడ చూడండి, ఓకే. సో ఇది బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. ఇది వచ్చేసి మనకి జ్ఞానం అవుతుంది, జ్ఞానం తర్వాత మనకి అవగాహన అవుతుంది, అవగాహన తర్వాత 3వది వచ్చేసి మనకి అన్వయం అవుతుంది, తర్వాత మనకి విశ్లేషణ అవుతుంది. తర్వాత ఇక్కడ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల్లో మనకి ఇక్కడేముంది, సంశ్లేషణ ఉంది, ఇక్కడేమో మూల్యాంకనం ఉంది. మొత్తం రాయట్ల సంశ్లేషణ, మూల్యాంకనం. మరి సవరించబడినటువంటి విద్యా లక్ష్యాల్లో జ్ఞానం అనేది ఇక్కడ చూడండి, ఈ జ్ఞానం జ్ఞాపకం ఉంచుకోవడం, ఈ అవగాహన చేసుకోవడము, ఈ అన్వయించుకోవడము, ఈ విశ్లేషించడం మారింది. కానీ ఇక్కడ చూడండి, రెండిట్లో మార్పు ఎక్కడ వచ్చిందంటే ఇక్కడే మార్పు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి మూల్యాంకనం అనేది మూల్యాంకనం చేయడంగా మారింది, మూల్యాంకనము చేయడం కింద మారి ఇక్కడ ఉన్నటువంటి 6వ స్థానంలో ఉన్నటువంటి ఇది 5వ స్థానంలో దిగిపోయింది. సో ఇక్కడ మూల్యాంకనం అనేది మూల్యాంకనం చేయడానికి దిగింది. తర్వాత మనకి ఈ సంశ్లేషణ పైకి వెళ్ళిపోయింది. సంశ్లేషణ పైకి వెళ్ళి ఎలా మారిందంటే సృష్టించడం కింద మారింది. ఇదే ప్రధానమైనటువంటి మార్పు, ఇక్కడే బిట్టుపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి.
మూల్యాంకనం కిందకి దిగిపోయి మూల్యాంకనం 6వ స్థానంలో ఉన్న మూల్యాంకనం అనేది మూల్యాంకనం చేయడం కింద 5వ స్థానం వచ్చేసింది. సంశ్లేషణ అనేది సృష్టించడంగా మారి 6వ స్థానాన్ని ఇక్కడ ఆక్రమించింది. ఇదే మనకి బ్లూమ్స్ విద్యా లక్ష్యాలలోనూ సవరించబడినటువంటి విద్యా లక్ష్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా. ఓకే, తర్వాత అదే ఏదైతే చెప్పిన ఇక్కడ మ్యాటర్ రాసి చూడండి. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో మూల్యాంకనం 6వ స్థాయిలో ఉంది. ఓకే, సంశ్లేషణ 5వ స్థాయిలో ఉంది. ఓకే, ఆండర్సన్ క్రాత్వాల్ వర్గీకరణలో సంశ్లేషణ అనేది సృష్టించడంగా మారి, అంటే బ్లూమ్స్ విద్యా లక్ష్యాల్లో ఉన్నటువంటి సంశ్లేషణ, ఇప్పుడు ఆండర్సన్ క్రాత్వాల్ వర్గీకరణలో ఏం జరిగింది, బ్లూమ్స్ విద్యా లక్ష్యాల్లో ఉన్నటువంటి సంశ్లేషణ అనేది సృష్టించడంగా మారి 6వ స్థానాన్ని ఆక్రమించింది. 5వ స్థాయిలో మనకి మూల్యాంకనం ఉంచబడింది, అంతే కదా. 5వ స్థాయిలో మూల్యాంకనం ఉంచబడింది, 6వ స్థాయిలో సృష్టించడం. ఈ మూల్యాంకనం అనేది మూల్యాంకనం చేయడంగా మారి కిందకి దిగింది. ఈ సంశ్లేషణ అనేది సృష్టించడంగా మారి 6వ స్థానాన్ని ఆక్రమించింది. ఇది ప్రధానమైనటువంటి ఇది. తర్వాత బ్లూమ్స్ వర్గీకరణ అనేది ఏక పరిమాణాత్మకము, అంటే జ్ఞాన పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అదే మనకి నేర్చుకున్నటువంటి జ్ఞానం. రివైజ్డ్ వర్గీకరణ, సవరించబడిన వర్గీకరణ 2 పరిణామాలను కలిగి ఉంటుంది. దీన్ని ద్విపరిమాణాత్మకం అంటాము. అంటే దీంట్లో ఏముంటుంది, బ్లూమ్స్ వర్గీకరణ అనేది ఏక పరిమాణాత్మకము, అంటే జ్ఞాన పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. మరి జ్ఞాన పరిమాణం అంటే ఏంటి, నేర్చుకునే జ్ఞానం మాత్రమే జ్ఞాన పరిమాణము. మరి రివైజ్డ్ వర్గీకరణలో 2 పరిణామాలను కలిగి ఉంటుంది. దాన్ని మనం ద్విపరిమాణాత్మకము. బ్లూమ్స్ వర్గీకరణ అనేది ఏక పరిమాణాత్మకము, అంటే జ్ఞాన పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. కానీ రివైజ్డ్ బ్లూమ్ వర్గీకరణ అనేది 2 పరిణామాలను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని ద్విపరిమాణాత్మకం అంటాము. దీంట్లో 1 జ్ఞాన పరిమాణం, 2 సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం. జ్ఞాన పరిమాణం అంటే అభ్యాసం ద్వారా సంపాదించేది, అదేవిధంగా సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం అంటాము. ఓకే, అర్థమవుతుందా. జ్ఞాన పరిమాణం అనేది అభ్యాసం ద్వారా సంపాదించేది, అదేవిధంగా సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం ఉంటుంది. రెండోది అంటే జ్ఞాన పరిమాణం ఒకటి ఉంటుంది, రెండోది వచ్చేసి మనకి సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం. అంతే. జ్ఞాన పరిమాణం అంటే అభ్యాసం ద్వారా సంపాదించేది, దీన్ని సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం అంటాము. రెండవది ఇక్కడ ఇదా అవసరం లేదు. ఓకే, రివైజ్డ్ వర్గీకరణ అనేది 2 పరిణామాలు కలిగి ఉంటుంది. ఒకటి ద్విపరిమాణాత్మకము, అంటే దీంట్లో జ్ఞాన పరిమాణము సంజ్ఞాన ప్రక్రియ పరిమాణాలు ఉంటాయి. జ్ఞాన పరిమాణం అంటే అభ్యాసం ద్వారా మనం సంపాదించుకునేది, సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం అంటే జ్ఞాన సముపార్జనలో ఉపయోగపడేది అని అర్థం చేసుకోండి. కాబట్టి సవరించిన వర్గీకరణ 3 రకాలుగా భిన్నంగా ఉంది. అసలు సవరించబడినటువంటి విద్యా లక్ష్యాల వర్గీకరణలో ఏం మారిందంటే పరిభాష మారింది. ఇప్పుడు లక్ష్యాలు అనేవి అంతకుముందు ఎలా ఉండేవి, బ్లూమ్స్ విద్యా లక్ష్యాలలో జ్ఞానము, అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ ఉండేవి కదా. కానీ లక్ష్యాలలో నామవాచక పదాలు ఏదైతే ఉన్నాయో అవి క్రియాపదాలుగా మారాయి. ఉదాహరణకి ఏంటి, లక్ష్యం ఏంటి, జ్ఞానం, ఇది నామవాచకము. ఎలా మారింది ఈ లక్ష్యము, జ్ఞాపకం ఉంచుకోవడం క్రియాపదంగా మారింది. అవగాహన, బ్లూమ్ విద్యా లక్ష్యాలు, ఇది సవరించబడిన దాంట్లో అవగాహన చేసుకోవడం కింద మారింది. మరి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల్లో మూల్యాంకనం, దీని స్థానంలో సంశ్లేషణ చేర్చారు. ఓకే, మూల్యాంకన స్థానంలో సంశ్లేషణ చేర్చి సంశ్లేషణ అనేది ఎలా మారిపోయింది, సృష్టించడం కింద మారిపోయింది. సృష్టించడం కింద మారి మూల్యాంకనాన్ని భర్తీ చేసింది. మీకు చెప్పినట్టుగా ఇందాక చెప్పాను. అంటే పరిభాషలో కూడా గత విద్యా లక్ష్యాల వర్గీకరణకిను సవరించబడిన విద్యా లక్ష్యాలు తేడా ఉంది. నిర్మాణ పరంగా చూద్దాం. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేది ఓన్లీ జ్ఞాన పరిమాణమే, ఏక పరిమాణాత్మకమైనది, జ్ఞాన పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, అంటే నేర్చుకునేటువంటి జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. కానీ రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీ అనేది ద్విపరిమాణాత్మకం, అంటే జ్ఞాన పరిమాణం ఉంటుంది, అడిషనల్గా మనకి సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం అనేది ఉంటుంది. ఇప్పుడు నిర్మాణం చూడండి, జ్ఞాన పరిమాణము. సో దీంట్లో అభ్యాసం ద్వారా సంపాదించేది. ఈ నిర్మాణంలో రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీలో ఎన్ని ద్విపరిమాణాత్మకం కదా, 1 జ్ఞాన పరిమాణం, 2 సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఫస్ట్ వన్ జ్ఞాన పరిమాణం అంటే ఏంటి, అభ్యాసం ద్వారా మనం నేర్చుకుంటాము. సో ఈ జ్ఞాన నిర్మాణంలో కొన్ని జ్ఞానాలు ఉన్నాయి. యథార్థ సంబంధమైన జ్ఞానం ఒకటి, అదేవిధంగా
యథార్థ సంబంధమైన జ్ఞానము, భావన సంబంధమైన జ్ఞానము, కార్యసరళి సంబంధమైన జ్ఞానము, పరిణిత సంబంధమైన జ్ఞానం అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది మనకి. అయితే దీంట్లో ఒక్కొక్కటి చూద్దాము. మనం చూసేది రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీలో ఉన్నటువంటి ద్విపరిమాణాత్మకాన్ని. ఒకటి జ్ఞాన పరిమాణం చూస్తున్నాము, రెండు సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం చూస్తాము. ఈ జ్ఞాన పరిమాణంలో కొన్ని జ్ఞానం ఉంటుంది, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటి యథార్థ సంబంధమైన జ్ఞానము, భావన సంబంధమైనది, కార్యశైలి సంబంధమైనది, పరిణిత సంజ్ఞానాత్మక సంబంధమైనటువంటి జ్ఞానం. దీనిలో ఫస్ట్ ఏంటంటే యథార్థ సంబంధమైన జ్ఞానం. ఇదంతా మనకి జ్ఞాన పరిమాణంలో రోమన్ లెటర్ 1 ఒకటి కదా, జ్ఞాన పరిమాణం కదా, రెండోది సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం కదా. కాబట్టి ఫస్ట్ జ్ఞాన పరిమాణాన్ని చూస్తున్నాం. దీంట్లో యథార్థ సంబంధమైన జ్ఞానం ఉంటుంది, భావన సంబంధమైన జ్ఞానం ఉంటుంది, కార్యశైలి సంబంధమైన జ్ఞానం ఉంటుంది, పరిణిత సంజ్ఞానాత్మక సంబంధమైన జ్ఞానం ఉంటుంది. అలాగే 4 రకాలు ఉంటాయి. దాని ఫస్ట్ వన్ యథార్థ సంబంధమైన జ్ఞానం. జీవశాస్త్రానికి సంబంధించిన సత్యాలు, పదాలు, నిర్వచనాలు, భావాలు, నియమాలు మొదలైన విషయాలకు సంబంధించిన జ్ఞానమే యథార్థ సంబంధమైనటువంటి జ్ఞానం. జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సత్యాలు, పదాలు, నిర్వచనాలు, భావాలు, నియమాలు ఈ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానమే యథార్థ సంబంధమైనటువంటి జ్ఞానం. మరి భావన సంబంధమైన జ్ఞానం ఏంటి? జీవ జ్ఞానం సంబంధిత సిద్ధాంతాలు, అంటే జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, సాధారణీకరణాలకు సంబంధించిన జ్ఞానం. అంటే సిద్ధాంతాలకి సాధారణీకరణాలకు సంబంధించిన జ్ఞానమే భావన సంబంధమైన జ్ఞానం. కార్యశైలి సంబంధమైన జ్ఞానం ఏంటి? ఇది శాస్త్రీయ విధానాలు మరియు విచారణకు సంబంధించినటువంటి జ్ఞానం. అదేవిధంగా కృత్యాలు ప్రదర్శించడము, పరికరాల సామర్థ్యం వాడటం, ఇవన్నీ కూడా కార్యశైలి సంబంధమైనటువంటి జ్ఞానం. తర్వాత మనకి పరిణిత సంజ్ఞానాత్మక సంబంధమైన జ్ఞానం. అంటే నిజ జీవితంలో విద్యార్థి పొందిన జ్ఞానాన్ని వినియోగించుకోవడానికి సంబంధించిన జ్ఞానం. అంటే నిత్య జీవితంలో విద్యార్థి కొంత జ్ఞానం పొందుతాడు, ఆ జ్ఞానాన్ని తన నిత్య జీవితంలో ఉపయోగించుకోవడానికి ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని పరిణిత సంజ్ఞానాత్మక సంబంధ జ్ఞానం అంటాము. కాబట్టి ఇక్కడ రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీలో ఒకటి వచ్చేసి మనకి జ్ఞాన పరిమాణం ఉంటుంది. దీంట్లో యథార్థ సంబంధమైన జ్ఞానము, భావన సంబంధమైన జ్ఞానము, కార్యసరళి, పరిణిత సంజ్ఞానాత్మక సంబంధమైన జ్ఞానం ఉంటుంది. తర్వాత సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం. సో దీంట్లో ఏముంటుందంటే సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం. దీంట్లో నేను ఇందాక చెప్పినట్టు జ్ఞాపకం ఉంచుకోవటము, అవగాహన పొందటము, అన్వయించడము, విశ్లేషించడము, మూల్యాంకనం చేయటము, సృష్టించడం అనేది ఉంటాయి. నోట్ ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను. బ్లూమ్స్ వర్గీకరణలో మూల్యాంకనం ఆలోచనలో ఆధిపత్య శ్రేణిలో ఉన్నత స్థానంలో ఉంది. ఇప్పుడు బ్లూమ్స్ యొక్క వర్గీకరణలో ఈ మూల్యాంకనం అనే లక్ష్యము టాప్లో ఉంది, అంటే ఆధిపత్య శ్రేణిలో ఉన్నత స్థాయిలో ఉంది. సరళం ఏంటి? జ్ఞానం. బ్లూమ్స్ వర్గీకరణలో 5వ స్థాయిలో ఏముంది? ఇది 6వ స్థాయిలో బ్లూమ్స్ వర్గీకరణ మాట్లాడుతున్నాను నేను. 1956 బ్లూమ్స్ వర్గీకరణ. ఇక్కడేమో మూల్యాంకనం ఉంది ఆధిపత్య శ్రేణిలో, దాని కింద సంశ్లేషణ ఉంది దీంట్లో బ్లూమ్స్ వర్గీకరణలో. అయితే సవరించబడినటువంటి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో 6వ స్థాయిలో మూల్యాంకనం విలోమం చేయబడి సవరించిన వర్గీకరణలో మూల్యాంకనం కంటే పై స్థాయిలో సంశ్లేషణ ఉంచి అది సృష్టించడంగా మారింది. అది మీకు చెప్పాను ఇందాక. ఓకే, కాబట్టి నోట్ ఏంటంటే లక్ష్యాలు విద్యార్థుల ప్రవర్తన కంటే ఆలోచన ప్రక్రియలకు వివరించింది. సో సవరించబడినటువంటి విద్యా లక్ష్యాల్లో ఈ లక్ష్యాలు అనేవి విద్యార్థుల ప్రవర్తనల కంటే వారి ఆలోచన ప్రక్రియను బాగా వివరించింది. విద్యార్థుల ప్రవర్తన అనేది బ్లూమ్స్ విద్యా లక్ష్యాలకు సంబంధించింది. వాళ్ళ యొక్క ఆలోచన ప్రక్రియలకి సవరించబడినటువంటి విద్యా లక్ష్యాలు వివరించింది. బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు పాఠశాల స్థాయిలో పరిమిత వినియోగంలో ఉంది, కానీ సవరించబడినటువంటి విద్యా లక్ష్యాలు ఉన్నత స్థాయిలో విస్తృత వినియోగంలో ఉందన్నమాట. ఓకే, బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు పాఠశాల స్థాయిలో పరిమిత వినియోగంలో ఉంది, సవరించబడిన విద్యా లక్ష్యాలు ఉన్నత స్థాయిలో విస్తృత వినియోగంలో ఉంది. అదేవిధంగా ఈ ఆండర్సన్ వర్గీకరణ, ఈ క్రాత్వాల్ అండ్ ఆండర్సన్ వర్గీకరణ ద్విపరిమాణాత్మకంగా ఉంటుంది. ఇక్కడ రేఖాచిత్రంలో ఏం చేస్తామంటే 2 పరిమాణాలు ఉన్నాయి కాబట్టి
సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణాన్ని x అక్షంపై చూపిస్తాము, జ్ఞాన పరిమాణాన్ని y అక్షంపై చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఉదాహరణలతో బోధన యొక్క లక్ష్యాలు ఏంటి, వాటి యొక్క స్పష్టీకరణలు ఎలా రాయాలో ఒకసారి చూద్దాము. ఇక్కడ ప్రతి స్పష్టీకరణలో 2 ముఖ్య అంశాలు ఉంటాయని చెప్పాను మీకు. ఒకటి మార్పుకు దోహదపడే విషయం, ఒకటి మార్పును సూచించే భాగం ఒకటి. కాబట్టి ఇప్పుడు మనం స్పష్టీకరణ అనేది నేర్చుకున్నాం ఆల్రెడీ. మరి ప్రతి లక్ష్యానికి ఎన్ని స్పష్టీకరణలు ఉన్నాయో చూడాలి. ఒక లక్ష్యానికి మనం స్పష్టీకరణ రాస్తాం, స్పెసిఫికేషన్ రాస్తాం కదా, అది చూడాలి. సో స్పష్టీకరణ విద్యార్థి ప్రవర్తనలో అంత్య అభ్యాసన మార్పులను సూచించేవే స్పష్టీకరణాలు. విద్యార్థి ప్రవర్తనలో అంత్య అభ్యాసన మార్పులను సూచించేవి మనకి స్పష్టీకరణాలు, విద్యార్థుల మార్పులు. ఓకే, అయితే స్పష్టీకరణలో 2 భాగాలు ఉంటాయి. మార్పుకి దోహదపడే విషయం ఒకటి ఉంటుంది, అదే మనకి బోధించే విషయం, కంటెంట్. మార్పుకి దోహదపడే విషయం ఒకటి ఉంటుంది, అదే బోధించే విషయము. విద్యార్థి ప్రవర్తన మార్పుకి కారణమవుతుంది ఇది. తర్వాత మార్పును సూచించే భాగం అంటే విద్యార్థిలో ఆశించిన ప్రవర్తన మార్పును సూచించే భాగం అది ఒకటి ఉంటుంది. కాబట్టి బోధించే విషయం ఒకటి, విద్యార్థిలో ఆశించిన ప్రవర్తన మార్పును సూచించే భాగం 2 ఉంటాయి. ఓకే, 2 ఉంటాయి. ఇప్పుడు మనకి లాస్ట్ వన్ స్పష్టీకరణలు అంటే ఏంటి ఫైనల్గా చూద్దాము. సో స్పష్టీకరణలు అర్థవంతంగా ఉంటాయి, నిర్దిష్టంగా ఉంటాయి, స్పష్టంగా మాపనం మూల్యాంకనం చేయగలిగేగా ఇవి ఉంటాయి స్పష్టీకరణలు. ఇవి ప్రవర్తన రూపంలో వ్రాయబడి విద్యార్థిలో పరిశీలించదగినగా ఉంటాయి స్పష్టీకరణలు. ప్రతి స్పష్టీకరణం ఖచ్చితమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇస్తుంది స్పష్టీకరణ. తర్వాత సో మనకి స్పష్టీకరణ అంటే పాఠ్యాంశ బోధన వలన విద్యార్థి ప్రవర్తనలో మనం టీచింగ్ అంటే ఒక లెసన్ బోధించిన తర్వాత విద్యార్థి ప్రవర్తనలో మార్పును కలుగు చేసే బోధన లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రవర్తన లక్ష్యం అంటాము లేదా స్పష్టీకరణ అంటాము. పాఠ్యాంశ బోధన వలన విద్యార్థి ప్రవర్తనలో మార్పుని కలుగజేసేటువంటి బోధన లక్ష్యాన్ని ప్రవర్తన లక్ష్యం అంటాము. ప్రతి స్పష్టీకరణలో లేదా ప్రవర్తన లక్ష్యంలో ఒక క్రియాశీల పదం అనేది ఉంటుంది. ఈ క్రియాశీల పదం ద్వారా స్పష్టమైన మార్పుని గమనించడం వల్ల ఆ ప్రవర్తన లక్ష్యాన్ని స్పష్టీకరణ అంటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది గమనించండి. తర్వాత మనకి సవరించబడినటువంటి విద్యా లక్ష్యాల ప్రకారము బోధన లక్ష్యాలు, స్పష్టీకరణలు లేదా ఆండర్సన్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సవరించబడిన విద్యా లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలకి మన స్పష్టీకరణలు ఎలా రాయాలి లేదా లక్ష్యాలకు ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏంటి అనే అంశాన్ని చూద్దాం. మరి సవరించబడినటువంటి విద్యా లక్ష్యాల్లో ఫస్ట్ వన్ ఏంటి, జ్ఞప్తికి తెచ్చుకోవటమే కదా, రిమెంబరింగే కదా. ఓకే, జ్ఞాపకం చేసుకోవటమే కదా. కాబట్టి ఇక్కడ చూడండి, లక్ష్యం ఏంటంటే జ్ఞప్తికి తెచ్చుకోవటం. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు బయో అనేటువంటి మూల పదాన్ని ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ మూల పదాన్ని ఉపయోగించి జీవశాస్త్రంలో ఉన్నటువంటి ఇతర నూతన పదాలని విద్యార్థులు రాస్తారు. బయో ఫెర్టిలైజర్స్ అని, బయోగ్యాస్ అని. మరి ఈ జ్ఞప్తికి తెచ్చుకోవటం అనేటువంటి లక్ష్యానికి ఉదాహరణ ఏంటి అనే అంశాన్ని చూస్తే మైక్రోస్కోప్ని తాకడం ద్వారా దాని భాగాలను గుర్తించి వివిధ రకాల సూక్ష్మజీవుల స్లైడ్లను మైక్రోస్కోప్ ద్వారా గమనించడం అనేది ఏ లక్ష్యం అవుతుందంటే జ్ఞప్తికి తెచ్చుకోవటము. శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, శైవలాలు, బ్యాక్టీరియా, వైరస్లని స్లైడ్ ద్వారా వాటి నిర్వచనాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం కూడా దీనికి సంబంధించిందే. ఉపయోగకరమైన హానికరమైన సూక్ష్మల మధ్య తేడాలను 2 ఉదాహరణలతో పేర్కొన్నాడు. అది ఏ లక్ష్యం అవుతుంది, జ్ఞప్తికి తెచ్చుకోవటం అవుతుంది. తర్వాత సవరించబడినటువంటి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల ప్రకారం 2వ లక్ష్యం ఏంటంటే అవగాహన చేసుకోవడం, అండర్స్టాండింగ్. మరి దీనికి ఈ లక్ష్యానికి ఎగ్జాంపుల్ ఏంటంటే శ్వాసక్రియ ప్రక్రియను వివరించడము, శ్వాసక్రియ ప్రక్రియలో ఉన్న సోపానాల సారాంశం తెలపడము, వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ మధ్య భేదాలు తెలపడము, కిణ్వన ప్రక్రియలో అంశిక స్వేదనం అనే ప్రక్రియను ఉదాహరణతో వివరించడము. ఇవన్నీ కూడా మనకి అవగాహన చేసుకోవడం అనే దానికి వస్తుంది. తర్వాత అన్వయించడం అనేటువంటి లక్ష్యానికి సంబంధించి రసాయన చర్యలను సమతుల్యం చేయటము, గాయం నుండి రక్తం స్రవించినప్పుడు రక్త ఫలికల నుండి థ్రాంబోకైనస్ అనే ఎంజైమ్ విడుదలవుతుందని విద్యార్థులు నిత్య జీవితంలో అన్వయించుకుంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే చూస్తున్నాము. విశ్లేషించడం అనేటువంటి లక్ష్యానికి సంబంధించి ఉదాహరణ ఏంటంటే మొక్కలలో జరిగే జీవక్రియలకు అవసరమైన చక్కెరలు, పిండి పదార్థాలు మొదలైన అనేక రకాల
కార్బోహైడ్రేట్ తయారీకి దోహదపడే కిరణజన్య సంక్రియ క్లోరోప్లాస్ట్ జరుగుతుంది. దీన్ని విశ్లేషించాలి. వ్యాధులు, వ్యాధికారకుల సమాచారాన్ని పట్టిక రూపంలో తయారు చేయండి. మెండల్ సిద్ధాంతానికి సంబంధించిన వివిధ భావనల సంఖ్యాత్మక సమస్యలను పరిశీలించడము, ఇవన్నీ కూడా మనకి విశ్లేషించడం అనేటువంటి లక్ష్యానికి సంబంధించి ఉదాహరణలు. తర్వాత మూల్యాంకనం చేయటం. విద్యార్థి నిర్ణయాలు చేయటము, విషయాలకు సంబంధించిన సారాంశం చెప్పటము, సమస్య. తర్వాత ఏమన్నాడు చూడండి, మూల్యాంకనం చేయటము, విద్యార్థి నిర్ణయాలు చేయటము, విషయాలకు సంబంధించిన సారాంశం చెప్పటము, తర్వాత సమస్య పరిష్కారాలను లేదా ముగింపులు చెప్పడము, వివిధ విషయాంశాలకు సంబంధించిన తుది నిర్ణయాలు చేయటం, ఇవన్నీ కూడా మనకి మూల్యాంకనం కిందే వస్తాయి. సో ప్రాబ్లం లేదు. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను చూడండి. మూల్యాంకనం చేయటము, విద్యార్థి నిర్ణయాలు చేయటము, విషయాలకు సంబంధించినటువంటి సారాంశం చెప్పటము, అదేవిధంగా సమస్యకు పరిష్కారాన్ని అదేవిధంగా ముగింపు చెప్పటము, వివిధ విషయాంశాలకు సంబంధించి తుది నిర్ణయాలు చేయటం, ఇవన్నీ కూడా మూల్యాంకనం చేయటం కింద వస్తాయి. ఓకే. తర్వాత సృష్టించడం అనేది ఒక లక్ష్యం. మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి చూడండి ఒకసారి. సృష్టించడం అంటే ఏంటంటే, ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. తమ సొంత ఊహ ద్వారా రూపకల్పన, ప్రణాళిక తయారు చేయటము, నిర్మించడము, ఉత్పత్తి చేయటము, అదే సృష్టించడం అవుతుంది. విద్యార్థులు తమ సొంత ఊహ ద్వారా రూపకల్పన, ప్రణాళిక తయారు చేయటము, నిర్మించడము, ఉత్పత్తి చేయటము, ఇవన్నీ కూడా మనకి సృష్టించడం అవుతుంది. ఉదాహరణకి, నీటి కాలుష్యం వివిధ ప్రదేశాల్లో ఏ విధంగా ఉందో సమాచారాన్ని సేకరించి ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై ఆ కాలుష్యం ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేయటమే దీనికి ఒక ఎగ్జాంపుల్. ముఖ్యంగా మనకి ఇక్కడ చూడండి. నెక్స్ట్ సంక్షిప్తంగా ఆండర్సన్ విద్యా లక్ష్యాల వర్గీకరణ సమరీ చూద్దాము. ఆండర్సన్ వర్గీకరణ అనేది ద్విపరిమాణాత్మకంగా ఉంటుంది. అంటే రెండు పరిమాణాలను కలిగి ఉంటుంది. ఒకటి జ్ఞాన పరిమాణము, రెండు సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం అని చెప్పాను. జ్ఞాన పరిమాణం అంటే ఏంటి? ఇది అభ్యాసం ద్వారా సంపాదించేది అని చెప్పాను. సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం అంటే జ్ఞానాన్ని సంపాదించడంలో ఉపయోగపడుతుంది. మరి దీంట్లో 4 రకాలు మీకు చెప్పాను ఇందాక. యథార్థ జ్ఞానం అని, భావాత్మక లేదా భావన సంబంధమైన జ్ఞానము, కార్యసరళి లేదా సంబంధమైన జ్ఞానం, పరిణీత లేదా అధి సంజ్ఞానాత్మక సంబంధమైన జ్ఞానం అనేది దీంట్లో ఉంటుంది. మరి సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం అనేది ఎందుకు జ్ఞాన సముపార్జన ఉపయోగపడుతుంది అంటే జ్ఞాపకం ఉంచుకోవటము, అవగాహన చేసుకోవటము, అన్వయించడము, విశ్లేషించడము, మూల్యాంకనం చేయటము, సృష్టించడము. ఓకే. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక సందర్భంలో ఇచ్చిన పరిస్థితులలో దాని విలువలను గుర్తించడాన్ని, సమాచారాన్ని విశ్లేషించడము, మూల్యాంకన ప్రక్రియ ద్వారా గుర్తించడం అనేది విమర్శనాత్మక ఆలోచన. ఇదంత అవసరం లేదు. సో విమర్శనాత్మక ఆలోచన అంటే ఏంటి? ఒక సందర్భంలో ఇచ్చిన పరిస్థితుల్లో దాని విలువను గుర్తించడానికి, ఇదంతా మీకు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు మీరు, ఇదంతా అవసరం లేదు. ఓకే. ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చాను. ఇది ఆల్రెడీ జ్ఞాన పరిమాణం గురించి మాట్లాడాము. ఓకే. వాస్తవిక యథార్థమైన జ్ఞానం అంటే ఏంటి? మళ్ళీ అది ఓల్డ్ బుక్ ప్రకారం, ఇది న్యూ బుక్ ప్రకారం అనుకుంటా. ఒకసారి చూడండి. జ్ఞాన పరిమాణం అంటే దీంట్లో వాస్తవిక యథార్థ జ్ఞానం ఉంటుందని చెప్పాను. అంటే ఒక విషయానికి సంబంధించి సమస్యను పరిష్కరించడానికి విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ప్రాథమిక అంశాలకు కలిగి ఉండేదే వాస్తవిక జ్ఞానం. వాస్తవిక లేదా యథార్థ జ్ఞానం అంటే ఒక విషయానికి సంబంధించి సమస్యను పరిష్కరించడానికి విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ప్రాథమిక అంశాలకు కలిగి ఉండేదే వాస్తవిక జ్ఞానము. 2, భావాత్మక లేదా భావన సంబంధమైన జ్ఞానం. ఒక పెద్ద నిర్మాణంలోని ప్రాథమిక అంశాలు, వాటి మధ్య పరస్పర సంబంధాలతో కలిసి పనిచేసే విధానం గురించి తెలిపే జ్ఞానము భావాత్మక లేదా భావన సంబంధమైన జ్ఞానం. ఒక పెద్ద నిర్మాణంలోని ప్రాథమిక అంశాలు, వాటి మధ్య పరస్పర సంబంధాలతో కలిసి పనిచేసే విధానం గురించి తెలిపే జ్ఞానమే భావాత్మక జ్ఞానం చెప్పవచ్చు. తర్వాత కార్యసరళి లేదా ప్రక్రియాత్మక జ్ఞానం అంటే ఏంటి? ఒక విషయానికి సంబంధించిన అన్వేషణ పద్ధతులు, నిర్దిష్ట నైపుణ్యాలు, సాంకేతికత గురించి ఉన్నటువంటి పరిజ్ఞానం. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే. అధి సంజ్ఞానాత్మక జ్ఞానం అంటే ఇది చూడండి. అధి సంజ్ఞానాత్మక జ్ఞానం అంటే విద్యార్థి తన సొంత అభ్యాసన ప్రక్రియ, తన అభ్యాసన శైలి గురించి పొందే అవగాహన. విద్యార్థి తన సొంత అభ్యాసన ప్రక్రియ, అదేవిధంగా తన అభ్యాసన శైలి గురించి పొందే అవగాహన మనకి అధి సంజ్ఞానాత్మక జ్ఞానం అవుతుంది. తర్వాత
రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీలో ఉన్నటువంటి రెండోది సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం. ఇది జ్ఞాన సముపార్జనలో ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఏంటంటే లక్ష్యాలు ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతారు. ఒకసారి చూద్దాము. లక్ష్యానికి స్పష్టీకరణలు ఏంటి అని అడుగుతారు. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవడం అనేది ఒక లక్ష్యం. మెదడులో నిక్షిప్తమైన దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి నుండి సంబంధిత జ్ఞానాన్ని తిరిగి పొందడమే జ్ఞాపకం ఉంచుకోవడం. సో దీంట్లో స్పష్టీకరణ ఏంటి, గుర్తుంచుకోవడం. తర్వాత స్మృతి నుండి జ్ఞానాన్ని వెలికి తీయటం. సో దీంట్లో ఉండే స్పష్టీకరణలు ఏంటి, గుర్తించడము, గుర్తుకు తెచ్చుకోవడము, కనుగొనడము. కాబట్టి ఇక్కడ మనకి జ్ఞాపకం ఉంచుకోవడం అనేటువంటి లక్ష్యానికి స్పష్టీకరణలు ఏంటంటే గుర్తుంచుకోవడము, గుర్తించడము, గుర్తుకు తెచ్చుకోవడము, కనుగొనడము. గుర్తుపెట్టుకోండి. తర్వాత అవగాహన పొందడం. సో జ్ఞాపకం ఉంచుకోవటం అంటే ఏంటి, మెదడులో నిక్షిప్తమైనటువంటి దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి నుండి దాని నుండి సంబంధిత జ్ఞానాన్ని తిరిగి పొందడం. అదేవిధంగా స్మృతి నుండి జ్ఞానాన్ని వెలికి తీయడము జ్ఞాపకం ఉంచుకోవడం అనవచ్చు. రెండవది అవగాహన పొందటము అంటే మౌఖిక, వ్రాతపూర్వక, రేఖాచిత్రాల సమాచారంతో బోధన విషయాన్ని అర్థవంతం చేసుకోవడమే అవగాహన పొందడం అంటాము. సో అవగాహన పొందడం అంటే ఏంటి, మౌఖిక, వ్రాతపూర్వక, రేఖాచిత్రాల సమాచారంతో బోధన విషయాన్ని అర్థవంతం చేసుకోవటమే అవగాహన పొందడం అని చెప్పొచ్చు. మరి అవగాహన పొందడంలో ఉన్నటువంటి లక్ష్యంలో స్పష్టీకరణలు ఏంటి, వ్యాఖ్యానించడము, ఉదాహరణతో స్పష్టపరచడము, వర్గీకరించడము, సంగ్రహించడము, పోల్చడము, వివరించడము. 3 అన్వయించడము, వ్యూహాలు, భావాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, ప్రక్రియలు కొత్త పరిస్థితుల్లో ఉపయోగించడము అన్వయించడం అంటే, లేదా వివిధ సందర్భాల్లో ప్రక్రియను, సమాచారాన్ని ఉపయోగించడం లేదా వినియోగించడము. దీనిలో స్పష్టీకరణలు నిర్వహించడము, అదేవిధంగా అమలు చేయటం. రండి. సో మనకి అన్వయించడము. సో అన్వయించడం అంటే వ్యూహాలు, భావాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, ప్రక్రియలు కొత్త పరిస్థితుల్లో ఉపయోగించడం అన్నమాట. వ్యూహాలను కానీ, భావాలని, సూత్రాలని, సిద్ధాంతాలని, ప్రక్రియని అంటే కొత్త పరిస్థితులు ఉపయోగించుకోవడమే మనం అన్వయించడం అని చెప్పొచ్చు. లేదా దీనికి ఇంకోలాగా ఏం చెప్పొచ్చు, వివిధ సందర్భాల్లో ప్రక్రియను, సమాచారాన్ని ఉపయోగించడం లేదా వినియోగించడం. అంటే ప్రక్రియ కావచ్చు, సమాచారం కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఉపయోగించడం. ఇక్కడ అన్వయించడం అనేటువంటి లక్ష్యానికి స్పష్టీకరణలు ఏంటంటే నిర్వహించడం, అదేవిధంగా అమలు చేయటం అవుతుంది. తర్వాత మనకి 4వది విశ్లేషించడం అనేది ఒక లక్ష్యం. దీంట్లో మనకి స్పష్టీకరణలు ఏంటి, భేదాలను గుర్తించడము, వ్యవస్థీకరించడము, ఆపాదించడము. విశ్లేషించడం అంటే ఏంటి చూడండి, విశ్లేషణ, అంతకుముందు విశ్లేషణ ఇప్పుడు విశ్లేషించడంగా మారింది. అంటే ఒక స్థూలమైన విషయాన్ని అనేకమైన సూక్ష్మ భాగాలుగా విడగొట్టి, ఒక స్థూలమైన విషయాన్ని అనేక సూక్ష్మమైన భాగాలుగా విడగొట్టి వాటి మధ్య గల తార్కిక సంబంధాన్ని గుర్తించడమే విశ్లేషించడం అవుతుంది. ఆ భాగాలన్నీ వ్యవస్థీకరించబడిన విధానాన్ని గురించి తెలుసుకోవటం. అంటే ఒక స్థూలమైన విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి విడగొట్టి ఒక ఆర్డర్లో పెట్టి నేర్చుకుంటాము. ఆ నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా దగ్గర పెడితే అదే మనకి విశ్లేషించడం అవుతుంది. ఎగ్జాంపుల్, భేదాలను గుర్తించడము, వ్యవస్థీకరించడము, ఆపాదించడం అనేది స్పష్టీకరణలు అవుతాయి. తర్వాత మూల్యాంకనం చేయటం. మరి మూల్యాంకనం చేయటం అనే లక్ష్యం అంటే ఏంటి, దీంట్లో కొత్త బుక్లో ఏమి ఇచ్చాడంటే మనకి తనిఖీ చేయటము, విమర్శించడం అనేది స్పష్టీకరణలు, ఉదాహరణలు ఇచ్చాడు. స్పష్టీకరణలు అంటే ప్రమాణాలను, లక్షణాలను అభివృద్ధి పరుస్తూ అన్వయించడం ద్వారా పద్ధతులు, సామాగ్రి, ఆలోచన విలువల గురించి గుర్తించి తీర్పును వెల్లడిస్తారు. సో మూల్యాంకనం చేయడం అంటే ప్రమాణాలను, లక్షణాలను అభివృద్ధి పరుస్తూ అన్వయించడం ద్వారా పద్ధతులు, సామాగ్రి, ఆలోచన విలువను గుర్తించి తీర్పును వెల్లడిస్తారు. ఫైనల్గా మనకి ఇక్కడ మూల్యాంకనం అంటే తీర్పును వెల్లడించడమే కదా. దీంట్లో ఉన్నటువంటి స్పష్టీకరణలు లేదా ఉదాహరణలు ఏంటంటే తనిఖీ చేయడం లేదా విమర్శించడం. సో లాస్ట్లో సృష్టించడం. యాక్చువల్గా ఇది బ్లూమ్స్ విద్యా లక్ష్యాల్లో మనకి ఆ వర్గీకరణలో సంశ్లేషణ, కొత్త దాంట్లో మనకి ఈ సంశ్లేషణ అనేది సృష్టించడం కింద మారి టాప్ పొజిషన్ని ఆక్రమించింది. అంటే ఏంటంటే చిన్న చిన్న భాగాలుగా ఉన్న ఆలోచనలను, సహజమైన ఆలోచనలను ఒక పద్ధతిలో కలపటం. చిన్న చిన్న భాగాలుగా ఉన్నటువంటి ఆలోచనలను, సహజమైన ఆలోచనలను ఒక పద్ధతిలో కలపటమే సృష్టించడం. లేదా
అంశాలను లేదా విషయాలను సమ్మిళితం చేసి తదనుగుణంగా ఒక సంపూర్ణ క్రియాత్మక నిర్మాణాన్ని రూపొందించడం లేదా ఆ అంశాలను కొత్త నిర్మాణంగా పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇదంతా అవసరం లేదు. సృష్టించడం అంటే ఏంటంటే చిన్న చిన్న భాగాలుగా ఉన్నటువంటి ఆలోచనను, సహజమైన ఆలోచనను ఒక పద్ధతిలో కలపడం లేదా అంశాలను లేదా విషయాలను సమ్మిళితం చేసి తదనుగుణంగా ఒక సంపూర్ణ క్రియాత్మక నిర్మాణాన్ని రూపొందించడం, ఇది సృష్టించడం కింద చెప్పవచ్చు. దీంట్లో ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏంటంటే రూపొందించడం, ప్రణాళిక తయారు చేయటం, ఉత్పత్తి చేయటం. దీంతో మనకి ఇంకా ఉంది, లెసన్ అయితే ఉంది. ఇంకా మనకి అదనపు విలువైన సమాచారం అని చెప్పేసి ఇచ్చాను. ఆల్రెడీ దీని గురించి చెప్పాను కాబట్టి అవసరం లేదు. ఒక్కసారి జస్ట్ మీకు నేనే రాశాను కాబట్టి నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దట్ ఇది తెలంగాణ వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీరు చదివేసి ఉంటారు కాబట్టి రివిజన్ పర్పస్లో ఏపీ వారికి కూడా ఉపయోగపడుతుంది, గమనించండి. సో ఏ వీడియో చేసినా ఎంతో కొంత శ్రమ, చాలా కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఎంతో కొంత విద్యార్థులు నేర్చుకుంటారంటే ఉద్దేశంతో చేస్తుంటాం. కాబట్టి ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి, ఓకేనండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మీరు చెప్పండి, ఇలా కార్తీక బయో అకాడమీ గురించి చెప్పండి. ఉద్దేశాలు అంటే ఏంటి చెప్పాను ఆల్రెడీ, ఒక్కసారి రివైజ్ చేద్దాము. సో ఎయిమ్ అంటే ఏంటి? దీర్ఘకాలిక లక్ష్యాలు అంటారు దీన్ని. ఉద్దేశానికి దూరదృష్టి ముగింపు ఉంటుంది. బోధన దిశను మాత్రమే తెలుపుతాయి. పాఠశాల పరిధి దాటి ఉంటాయి. తరగతి లోపల వెలుపల కలిపి సాధించగలిగే ఉంటాయి ఉద్దేశాలు. ఇది ఇంపార్టెంట్. పాఠశాల స్కోప్ పరిధిని దాటి ఉంటాయి, అది చూసుకోండి. తర్వాత ఇంకేం ఇచ్చారంటే నేను సమరీ ఇచ్చేసాను. ప్రతి సబ్జెక్టుకు మారవు ఉద్దేశాలు. అన్ని సబ్జెక్టులు ఒకే విధంగా ఉంటుంది. వీటి పరిధి ఎక్కువ, అందువల్ల చాలా కాలం తర్వాత అంటే ఎప్పటికీ కానీ ఇవి సాధించలేము, టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఈ పరిధి, దీని యొక్క స్కోప్ అనేది విశాలం అవడం వల్ల తరగతి గదిలో ఉపాధ్యాయునికి అర్ధరహితంగా ఉంటాయి. ఎందుకంటే దేశీయ సామాజిక ప్రయోజనాలను ప్రతిబింబిస్తాయి ఉద్దేశాలు. అంటే పరిధి ఎక్కువగా ఉంటుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడికి ఎలా ఉంటాయి ఉద్దేశాలు? అర్ధరహితంగా ఉంటాయి. తర్వాత ప్రవర్తన మార్పును సూచించదు ఉద్దేశం. దీన్ని మూల్యాంకనం చేయడం కూడా కష్టమే. దీన్ని రూపొందించింది విద్యావేత్తలు రూపొందిస్తారు. దీన్ని మనం సాధించవచ్చు లేదా సాధించలేకపోవచ్చు. ఇవి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని తెలియచేస్తాయి. కాబట్టి విద్యార్థుల్లో శాస్త్రీయ విచారణ జ్ఞానాన్ని అభివృద్ధి పరచడం ఒక ఉద్దేశం అనుకోండి. విద్యార్థుల్లో ఉదాహరణ ఏంటంటే విద్యార్థుల్లో శాస్త్రీయ విచారణ జ్ఞానాన్ని అభివృద్ధి పరచడం అనేది ఒక ఉద్దేశం. ఉద్దేశాల పరిశీలన మరియు అంచనా సులభతరం కావచ్చు, కాకపోవచ్చు అనమాట. ఉదాహరణకి సైన్స్లో ఆసక్తిని, ఉత్సుకతని విద్యార్థిలో అభివృద్ధి చేయటము. తర్వాత అన్ని ఉద్దేశాల మదింపు లక్ష్యాత్మక స్వభావాన్ని అంటే అన్ని ఉద్దేశాల మదింపు లక్ష్యాత్మక స్వభావాన్ని కలిగి ఉండకపోవచ్చు అని ఇక్కడ నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆల్రెడీ దీని గురించి చెప్పుకుంటాను కాబట్టి ఒక సమరీ లాగా పనిచేస్తుందండి ఇది. తర్వాత లక్ష్యాలు అంటే ఏంటి, సారాంశం ఏంటి, దానికి ఆపోజిట్లో ఉంటుంది కదా. సాధించవలసిన ఒక ప్రత్యేక విషయాన్ని తెలుపుతాయి. పాఠశాల పరిధిలో ఉంటాయి. ఇవి కేవలం ఒక సబ్జెక్టుకు, ఒక తరగతికి మాత్రమే పరిమితం లక్ష్యాలు. ఓకే, విద్యార్థుల ప్రవర్తన మార్పును సూచిస్తాయి లక్ష్యాలు. ఇవి చిన్నగాను, పరిధి అనేది తక్కువగా ఉండటం వల్ల తరగతి గదిలో ఉపాధ్యాయునికి అర్థవంతంగా ఉంటాయి లక్ష్యాలు. ఓకే, వీటిని కొద్దిగా ఒక్కొక్క తరగతిలో కాస్తంత సమయంలో సాధించవచ్చు, లేదా తక్కువ సమయంలో సాధించగలుగుతాము, లేదా నిర్దేశించిన సమయంలో సాధించగలుగుతాము లక్ష్యాలను. ప్రతి సబ్జెక్టుకు వేరువేరుగా ఉంటాయి. ఉపాధ్యాయునిచే ఏర్పరచబడతాయి. మూల్యాంకనం చేయవచ్చు. వీటిని తప్పక సాధిస్తాము. ఓకే, వీటిని మనం తప్పక సాధిస్తాము. ఉదాహరణ చూడండి. ద్రవాభిసరణ ప్రయోగంలో అర్ధ పారగమ్యత్వం ద్వారా ఒక ద్రవం అల్పగాఢత నుండి అధిగాఢతకు కదిలే విధానమే ఇది ఒక లక్ష్యము. ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ద్రవాభిసరణ ప్రయోగంలో అర్ధ పారగమ్యత్వం ద్వారా ఒక ద్రవం అల్పగాఢత నుండి అధిగాఢతకు కదిలే విధానం ఇది ఒక లక్ష్యం అవుతుంది. ఓకే, ఇది ఎగ్జాంపుల్. ఒక ఉద్దేశాన్ని సాధించడానికి అనేక లక్ష్యాలు అవసరం. అంటే లక్ష్యాలు తక్కువ పరిధి కలిగి ఉంటాయి. లక్ష్యాలను పరిశీలనగా అంచనా వేయటం చాలా సులభం. లక్ష్యాలు ఏ విధంగా సాధించబడ్డాయో లక్ష్యాత్మకంగా మదింపు చేయవచ్చు. ఒక దశ నుండి తదుపరి దశకు పురోగమించేలాగా తార్కికంగా ఉంటాయి లక్ష్యాలు. ఒక దశ నుండి తదుపరి దశకు పురోగమించేలాగా తార్కికంగా ఉంటాయి లక్ష్యాలు. ఇంకేమంటే మనకి చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చూడండి, ఇంకా లక్ష్యాల గురించి మాట్లాడదాము. తరగతి గదిలో టీచర్ అమలుపరచడం వీలుగా ఉంటాయి. టీచర్ సూచనతో విద్యార్థులు చేయగలిగేగా ఉంటాయి.
ఇప్పుడు అసలు బిట్ ఇక్కడ పడుతుంది, చాలా జాగ్రత్తనండి. లక్ష్యాల లక్షణాలు ఏంటి, స్పష్టీకరణ లక్షణాలు ఏంటి, ఉద్దేశాల లక్షణాలు ఏంటి, గమ్యాల లక్షణాలు ఏంటి, విజ్ఞాన శాస్త్ర లక్షణాలు ఏంటి, అలాగా ఆ కోణాల్లో బిట్లు అడగవచ్చు. కాబట్టి లక్ష్యాల లక్షణాలు చెప్తున్నాను చూడండి. ఉపాధ్యాయునికి సూచనప్రాయంగా అర్థవంతంగా ఉండాలి లక్ష్యాలు విద్యా వ్యవస్థలో ప్రాముఖ్యత కలిగి ఉండాలి. ప్రతి లక్ష్యానికి స్పష్టీకరణలు ఉండాలి. లక్ష్యాలు అనేవి ఒకే వాక్యంలో సరళమైనదిగా ఉండాలి. లక్ష్యాలు నిర్దిష్టంగా యోగ్యమైనవిగా ఉండాలి. విద్యార్థులు తీసుకురావాల్సిన ప్రవర్తన మార్పు రూపంలో ఉండాలి. విద్యార్థులు సాధించగలిగేలా ఉండాలి. తక్కువ కాల పరిధిలో సాధించబడేదిగా ఉండాలి. సరళమైన భాషలో నిర్దిష్టంగా ఉండాలి. మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉండాలి. విద్యార్థులు పరిశోధించేదిగా చేయదగినదిగా ఉండాలి. లక్ష్యాలు అనేవి ఇవన్నీ కూడా లక్షణాలండి. మరి లక్ష్యాల ప్రయోజనాలు ఏంటి? నేర్చుకోవాల్సిన విషయాన్ని మనకు సూచిస్తాయి. ప్రవర్తన మార్పుని తెలియచేస్తాయి. లక్ష్యాలను సాధనకు అవసరమైన బోధన పద్ధతులను పరికరాలను ఎన్నుకోవడానికి వీలవుతుంది. ఉపాధ్యాయుడు తన బోధన మెరుగుపరుచుకోవచ్చు. లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయులు మనం బాధ్యతగా చేయవచ్చును. ఉపాధ్యాయులు లెసన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి లక్ష్యాలు. విద్యార్థుల యొక్క అభ్యాసన ఫలితాలని మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడతాయి. విద్యార్థులు వారి వయసును తరగతిని బట్టి నేర్చుకోవాల్సిన విషయాన్ని సూచిస్తాయి. లక్ష్యాలను ఆధారంగా చేసుకొని టీచర్ క్వశ్చన్ పేపర్ని తయారు చేసుకుంటారు. ఇవన్నీ కూడా మనకి లక్ష్యాల ప్రయోజనాలే. ఓకే, తర్వాత మనకి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదామండి. ఓకే, మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సంజ్ఞానాత్మక రంగం. సో ఇక్కడ మనకి ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క మనకి లక్ష్యానికి స్పష్టీకరణలు మనం రాయడానికి అయితే ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడ చూడండి, జ్ఞానాత్మక రంగము బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు. కాగ్నిటివ్ డొమైన్కి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ అండ్ స్పెసిఫికేషన్. సో మనకి జ్ఞానాత్మక రంగానికి బోధన లక్ష్యాలు ఏంటి, స్పష్టీకరణలు ఏంటి. ఒక రంగానికి లక్ష్యాలు ఉంటాయి, ఆ లక్ష్యాల్లో స్పష్టీకరణలు ఉంటాయి. ఒక్కొక్కటి చూడాలి మనం, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి జ్ఞానం అనేది ఒక లక్ష్యం, ఇది ఒక లక్ష్యం అవుతుంది. ఓకే, ఈ లక్ష్యంలో మనకి జ్ఞప్తికి తెచ్చుకోవటము, గుర్తించడం అనేది కొన్ని స్పష్టీకరణలు అవుతాయి. ఒకసారి చూడండి, ఇది జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి మొదటి లక్ష్యం. జ్ఞానం అనేది జ్ఞానాత్మక రంగంలో మొదటి లక్ష్యం. ఇక్కడ విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించి పదజాలం కావచ్చు, యథార్థాలు, వర్గీకరణలు, వ్యవస్థలు, భావనలు, దృగ్విషయాలు, సాధారణీకరణలు, ఈ మొదలైనటువంటి విషయాల గురించి జ్ఞానం పొందుతాడు. మెదడులో స్మృతిగా నిక్షిప్తం చేయబడి ధారణ ద్వారా తిరిగి ఆ సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవటము, గుర్తించడం జరుగుతుంది. అందువల్ల జ్ఞానానికి సంబంధించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి స్పష్టీకరణలు ఉన్నాయి. ఒకటి జ్ఞప్తికి తెచ్చుకోవడం, రెండు గుర్తించడం. సో ఇది మీరు చూడండి, ఇది చాలా వరకు ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నేను పీడిఎఫ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా పెడతాను. లేకపోతే మీకు ఈ వీడియోలో కింద మనకి డిస్క్రిప్షన్ లింక్ కానీ లేకపోతే ఏమన్నా మీకు వేరే స్కానింగ్ లింక్ కానీ ఇస్తాను. దయచేసి మీరు దీన్ని చదువుకోండి. ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం కష్టసాధ్యం కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను, దయచేసి గమనించండి. సో చాలా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని ఉన్నాయి కాదు. కాబట్టి దీంట్లో నేను ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఇంపార్టెంట్ ఎక్కడైతే ఉందో అది చేయడానికి ప్రయత్నం చేస్తాను. మిగతా అంతా కూడా మీకు ఆ బుక్లో ఉంటుంది. తెలంగాణ బుక్లో నేను రాసిన బుక్లో ఉంటుంది. ఆ తెలంగాణ బుక్ లేకపోతే ఈ వరకు పీడిఎఫ్ మీకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనండి. అయితే దీంట్లో హస్తలాఘవ నైపుణ్యం ఒకటి. మరి దీంట్లో హస్తలాఘవ నైపుణ్యం అంటే ఎక్కడ ఉంది? ఇది మానసిక చలనాత్మక రంగంలో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జ్ఞానాత్మక రంగము, కాగ్నిటివ్ డొమైను, ఎఫెక్టివ్ డొమైను, ఈ రెండింటి మీద లక్ష్యాలు ఉన్నాయి, వాటి స్పష్టీకరణలు ఉన్నాయి. కానీ ఎగ్జామినర్ ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసేది మానసిక చలనాత్మక రంగము. దీంట్లో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి, స్పష్టీకరణలు ఏంటి మాట్లాడదాం. పరీక్షల దృష్ట్యా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అయితే మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే స్కిల్. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే స్కిల్. విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అనేక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. దానిలో మన చిత్రలేఖన నైపుణ్యం ఉంటుంది, హస్తలాఘవ నైపుణ్యము, పరిశీలన నైపుణ్యము, అభివ్యంజన నైపుణ్యము, నివేదన నైపుణ్యం అనేది ఉంటుంది.
సో దీంట్లో మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు స్పష్టీకరణలు చూస్తున్నాం మనం. దీనిలో ఫస్ట్ వన్ మనకి చిత్రలేఖ నైపుణ్యం అనేది ఒక లక్ష్యం. డ్రాయింగ్ స్కిల్లే కదా. అయితే విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించి వివిధ చిత్రాలను, పరికరాలను, నమూనాలు గీసి వాటి భాగాలను గుర్తించడంలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాడు డ్రాయింగ్ స్కిల్స్లో. దీనిలో స్పష్టీకరణలు ఏంటి అంటే, డ్రాయింగ్ స్కిల్ అంటే ఏంటంటే విద్యార్థి జీవశాస్త్రం సంబంధించి వివిధ చిత్రాలను, పరికరాలను, నమూనాలను గీసి వాటి భాగాలను గుర్తించడం నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాడు. స్పష్టీకరణలు ఏంటి ఇక్కడ, విద్యార్థి చిత్రాన్ని ఖచ్చితత్వంతో అన్ని భాగాలతో చిత్రీకరించి గుర్తిస్తాడు. విద్యార్థి చిత్రాన్ని తగిన వేగంతో శుభ్రంగా అందంగా గీస్తాడు. ఇవే ఇస్తాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ వాడి చేసి అది ఏ నైపుణ్యం అంటాడు, లేదా ఏ లక్ష్యం అంటాడు. అలాగా విద్యార్థి చిత్రాన్ని అందులో భాగాలను నిర్ణీత పరిమాణంలోనే చిత్రీకరిస్తాడు. విద్యార్థి అసంపూర్ణ చిత్రాన్ని పూర్తి చేస్తాడు. అన్నీ కూడా ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. సో విద్యార్థి మానవుని జీర్ణవ్యవస్థ పటాన్ని నోటి నుంచి పాయి వరకు అన్ని భాగాలను తగిన పరిమాణాలలో వేగంగా, ఖచ్చితంగా, శుభ్రంగా చిత్రీకరిస్తాడు. అది డ్రాయింగ్ స్కిల్. తర్వాత మనకి లక్ష్యం ఏంటంటే మనకి హస్తలాఘవ నైపుణ్యం, మ్యానిపులేటివ్ స్కిల్ అని చెప్పొచ్చు. అంటే విద్యార్థి జీవశాస్త్ర ప్రయోగాలు, కృత్యాలు, కార్యక్రమాలు చేయడానికి సమన్వయంతో కూడిన హస్త నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాడు. అంటే ప్రయోగాలు చేయటంలోనూ, కృత్యాలు చేయటంలోనూ, కార్యక్రమాలు చేయటంలోనూ మంచి సమన్వయంతో కూడినటువంటి హస్తలాఘవ నైపుణ్యాలను, అంటే చేతితో ఉన్నటువంటి నైపుణ్యాలని బాగా పెంపొందించుకుంటాడు. ఖచ్చితంగా బిట్టు ఫ్రేమ్ అవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. కాబట్టి చూడండి, ఇక్కడ ఒక విద్యార్థి ప్రయోగ పరికరాలను శుభ్రం చేస్తున్నాడు, ప్రయోగ పరికరాలను సున్నితంగా ఉపయోగిస్తున్నాడు, ప్రయోగ పరికరాన్ని భద్రపరుస్తున్నాడు. అతను ఏ నైపుణ్యం సంపాదించాడంటే హస్తలాఘవ నైపుణ్యాన్ని సంపాదించాడు. విద్యార్థి ప్రత్యామ్నాయ పరికరాలను తక్కువ ఖర్చుతో పర్యావరణ రహిత వస్తువులతో చక్కగా తయారు చేశాడు. అది హస్తలాఘవ నైపుణ్యం అవుతుంది. విద్యార్థి మొక్కల, జంతువుల భాగాలను డిసెక్షన్ చేయటంలో ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. హస్తలాఘవ నైపుణ్యం. విద్యార్థి జీవులు, భాగాలు, వస్తువుల నమూనాలను తగిన అనుపాతంలో పర్యావరణ రహిత పదార్థాలతో తయారు చేస్తున్నాడు. అది హస్తలాఘవ నైపుణ్యం. విద్యార్థి జీవులను, వాటి భాగాలను నిర్ణీత కాలాలలో సరియైన పరికరాలతో సరైన పద్ధతిలో సేకరిస్తున్నాడు. విద్యార్థి సేకరించిన జీవులను, వాటి భాగాలను తగిన రీతిలో భద్రపరుస్తున్నాడు. విద్యార్థి జీవులు, వాటి భాగాల కొలతలు, బరువులు, పరిమాణాలు ఖచ్చితంగా కొలవగలుగుతున్నాడు. ప్రయోగానికి, కృత్యానికి తగిన పరికరాలు సిద్ధం చేసి వాటిని శాస్త్రీయ పద్ధతిలో తగిన వేగంతో పూర్తి చేస్తున్నాడు. ఉదాహరణకి కిరణజన్య సంయోక్రియ ద్వారా మొక్కలు పిండి పదార్థం తయారు చేసుకుంటూ నిరూపించే ప్రయోగాలు కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ హస్తలాఘవ నైపుణ్యం. తర్వాత మనకి మూడోది పరిశీలన నైపుణ్యం. విద్యార్థి వివిధ వృక్షాలు, జంతువుల నిర్మాణాలను, జీవశాస్త్ర దృగ్విషయాలను, ప్రయోగాలను, నమూనాలను, చిత్రాలను, సంస్థలను, క్షేత్రాలను, ప్రకృతిని పరిశీలించడంలో నైపుణ్యం పొందుతాడు. అబ్జర్వేషన్ స్కిల్స్ అన్నమాట. ఓకే, ఇదంతా కూడా మీకు నేను ఖచ్చితంగా పీడిఎఫ్ పెట్టడానికి చూస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మీకు అది మన పీడిఎఫ్ డిస్క్రిప్షన్ ఇస్తాను, దయచేసి గమనించండి. తర్వాత మనకి ఇక్కడ ఇంతవరకు ఈ టాపిక్ ఇక్కడ కంప్లీట్ చేశాము. అయితే మొత్తం చెప్పడం కొంచెం కష్టసాధ్యం కాబట్టి, రివిజన్ కాబట్టి మీకు ఒకసారి పీడిఎఫ్ పంపుతాను దీనికి సంబంధించింది. మీరు అది ఒకసారి మీరు చదువుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ వస్తుంది. అకాడమిక్ స్టాండర్డ్స్ బయలాజికల్ సైన్స్. మనకి 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి బయలాజికల్ సైన్స్లో. అసలు విద్యా ప్రమాణాలు అంటే ఏంటి, మరి ఎన్ని రకాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని చూస్తే, విద్యా ప్రమాణాలు అంటే ఏంటి, విద్యా సంబంధిత లక్ష్యాలను ఏదైతే మన లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నామో ఆ విద్యా సంబంధిత లక్ష్యాలను విద్యార్థి సాధించాడా లేదా అని తెలియజేసే సామర్థ్యాలను ఏమంటామంటే మనకి విద్యా ప్రమాణాలు అంటాము. విద్యలో ఉన్నటువంటి విద్యా సంబంధిత లక్ష్యాలను విద్యార్థి సాధించాడా లేదా అని తెలియజేసే సామర్థ్యం మనకి విద్యా ప్రమాణాలను చెప్పొచ్చు. తర్వాత మనకి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ప్రతి విద్యార్థి
చదువుతున్నటువంటి తరగతి లేదా స్థాయిలో నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా సాధించగలగాలి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారము ప్రతి విద్యార్థి తను చదువుతున్నటువంటి ఏ క్లాస్ అయితే ఆ క్లాస్లో నిర్దేశించినటువంటి ప్రమాణాలను తప్పనిసరిగా సాధించగలగాలి. తర్వాత రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 ప్రకారము లక్ష్యాలు స్పష్టీకరణల స్థానంలో విద్యా ప్రమాణాలని పొందుపరిచారు. ఈ లక్ష్యాలు స్పష్టీకరణల స్థానంలో విద్యా ప్రమాణాన్ని పొందుపరచడం జరిగింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉన్నటువంటి విద్యా ప్రమాణాల సంఖ్య ఎంతంటే 7. దానిలో ఫస్ట్ వన్ అండర్స్టాండింగ్ విషయ అవగాహన. విషయ అవగాహన మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. ప్రకృతిని అభినందించడం అనేటువంటి విద్యా ప్రమాణం మీద కూడా ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. అంటే ఎక్కువ అంటే వాటి మీద ప్రశ్నలు అడుగుతారు. సో ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఈజ్ అండర్స్టాండింగ్ విషయ అవగాహన. అంటే ఇది విద్యార్థికి ఒక భావన గూర్చి సమగ్రమైనటువంటి అవగాహన కలిగిస్తుంది. ఇది విద్యార్థికి ఒక కాన్సెప్ట్ గురించి సమగ్రమైనటువంటి అవగాహనని సూచిస్తుంది. ఈ విద్యా ప్రమాణంలో అంటే విషయ అవగాహన వల్ల ఏమవుతుంది, ఇది విద్యార్థికి ఒక భావన గూర్చి సమగ్రమైన అవగాహనను సూచిస్తుంది. ఈ విషయ అవగాహన అనేటువంటి విద్యా ప్రమాణంలో విద్యార్థి జీవశాస్త్ర భావనలు, ప్రక్రియలు దృగ్విషయాలు, సిద్ధాంతాలు, నియమాలు పద్ధతుల గురించి వివరించడము, సూత్రాలు, పోలికలు, భేదాలు చెప్పడము, ఓకేనా, ప్రిన్సిపల్స్, అదేవిధంగా పోలికలు, భేదాలు చెప్పడం, డిఫరెన్షియేషన్స్, ఓకే, వర్గీకరించడము, విశ్లేషించడము, కారణాలు పేర్కొనడము, ఉదాహరణలు చెప్పడం. ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇచ్చినటువంటి ప్రశ్నలో ఈ వర్డ్స్ ఎక్కడ కనిపించినా అది ఏ విద్యా ప్రమాణం అవుతుందంటే విషయ అవగాహన అనేది అవుతుంది. ఓకే, పాఠ్యాంశాల్లో భావాలు అర్థం చేసుకుని సొంతంగా వివరిస్తాడు. అమూర్త భావాలతో మానసిక చిత్రాలని ఏర్పరచుకుంటాడు. కాబట్టి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో మనకి సూత్రాలు కానీ భేదాలు చెప్పడము, ఉదాహరణ ఇవ్వటము, వర్గీకరించాడు, విశ్లేషించాడు, కారణాలు చెప్పాడు, ఉదాహరణ చెప్పాడు అనేటువంటి వస్తే అది ఖచ్చితంగా మనకి విషయ అవగాహన అవుతుంది. రెండోది ప్రశ్నించడము, పరికల్పనలు చేయటం. అంటే పిల్లలు ప్రశ్నించగలగటము, తమ పరిశీలనల ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించగలగాలి. అంటే ప్రశ్నించడం, పిల్లలు ఖచ్చితంగా ప్రశ్నించగలగాలి. తర్వాత పరికల్పనలు చేయటం, తమ పరిశీలనల ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించగలగటం. అన్నమాట. తర్వాత సమస్యను పరీక్షించడానికి ఆలోచనలు చేయగలగటము, ప్రయోగాలు చేసేటప్పుడు వాటి ఫలితాలను ముందుగా ఊహించడం. దానివల్ల మనకి ఏ విద్యా ప్రమాణం సాధిస్తామంటే ప్రశ్నించడం, అదేవిధంగా పరికల్పన చేయటం. తర్వాత మూడోది మనకి ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలు. సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని ప్రయోగాలు చేస్తున్నాడు విద్యార్థి, అది ఏ విద్యా ప్రమాణం సాధిస్తాడు, ప్రయోగాలు సాధిస్తాడు. పరికరాన్ని అమర్చగలుగుతున్నాడు, శుభ్రం చేస్తున్నాడు, అది ఆ ప్రయోగాలు అనేటువంటి విద్యా ప్రమాణం సాధిస్తున్నాడు. క్షేత్ర పర్యటనలో పాల్గొని నివేదికలు తయారు చేస్తున్నాడు. అదేవిధంగా ఉత్పత్తులను సేకరిస్తున్నాడు, వృక్ష ఉత్పత్తులను సేకరిస్తున్నాడు, వృక్ష జంతు భాగాలను సేకరిస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా మనకి క్షేత్ర పరిశోధన అనేటువంటి విద్యా ప్రమాణాన్ని సాధిస్తున్నాడు అనమాట. తర్వాత మనకి నాలుగోది ఏంటంటే సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి భావాల్ని అర్థం చేసుకోవడానికి సమాచారాన్ని విద్యార్థి ఇంటర్నెట్ ద్వారా సేకరిస్తున్నాడు. దాన్ని వర్గీకరించి టేబుల్స్, ఫ్లోచార్ట్స్, గ్రాఫ్ల సాయంతో క్రమానుగతంగా విషయాన్ని పొందుపరుస్తున్నాడు. సమగ్ర నివేదికలు తయారు చేస్తున్నాడు. అదేవిధంగా ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా ఎన్నుకున్నటువంటి ప్రాబ్లంని వివిధ పద్ధతుల ద్వారా, అంటే వివిధ ప్రాజెక్ట్ పద్ధతి ద్వారా పరిష్కరించుకుంటున్నాడు. అది కూడా సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు. ఇటువంటి వర్డ్స్ ఎక్కడైనా ఎగ్జామ్ పేపర్లో ఉంటే అది సమాచార సేకరణ నైపుణ్యమని, ప్రాజెక్ట్ పనులు అనేటువంటి విద్యా ప్రమాణాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక విద్యార్థి నేర్చుకున్నటువంటి సైన్స్ భావనలను సంబంధించి చిత్రాలు గీస్తున్నాడు, కొన్ని మోడల్స్ను తయారు చేస్తున్నాడు. మరి అది ఏ విద్యా ప్రమాణం అంటే 5వ విద్యా ప్రమాణము బొమ్మలు గీయటం, అదేవిధంగా నమూనాలు తయారు చేయటం. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే అభినందించడము, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడము, విలువలు పాటించడం. ఈ విద్యా ప్రమాణం మీద ఖచ్చితంగా బిట్ అయితే ఫ్రేమ్ చేస్తారు. అయితే చూడండి,
సైన్స్ను నేర్చుకోవడం ద్వారా ప్రకృతిని, మానవ శ్రమను గౌరవించడం, అభినందించడంతో పాటు సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడము. అంటే ప్రకృతిని, అదేవిధంగా ప్రకృతిని గౌరవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు విద్యార్థి, మానవ శ్రమని గౌరవిస్తున్నాడు, ప్రకృతిని అభినందిస్తున్నాడు, అదేవిధంగా సౌందర్యాత్మక స్పృహని కలిగి ఉన్నాడు. అంటే ప్రధాన్ని అభినందించే గుణాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ విద్యార్థి ఏ విద్యాప్రమాణం సాధిస్తాడు? అభినందించడము, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడము, విలువలు పాటించడము. ఓకే, తర్వాత ఒక విద్యార్థి రాజ్యాంగ విలువలు పాటిస్తున్నాడు. మరి అతను ఏ విద్యాప్రమాణం సాధించాడంటే ఈ అభినందించడము, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడము, విలువలు పాటించడము. తర్వాత ఒక విద్యార్థి ప్రకృతిలో ఉన్నటువంటి రమణీయతని, సమతాస్థితిని, జీవరాశుల మధ్య సంబంధాలను, జీవ పరిణామ క్రమం మొదలైన దృగ్విషయాల్ని విద్యార్థి ప్రశంసిస్తున్నాడు అని వస్తే ఇది ఏ విద్యా ప్రమాణం సాధించినట్టు లెక్క? 6వ విద్యా ప్రమాణాన్ని సాధించినట్టు లెక్క. తర్వాత జీవశాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు, వారు సాధించిన విజయాల్ని విద్యార్థి అప్రిసియేషన్ చేస్తున్నాడు, అభినందిస్తున్నాడు అంటే అది 6వ విద్యా ప్రమాణం సాధించడం అనేది అవుతుంది. తర్వాత మనకి లాస్ట్ అకాడమిక్ స్టాండర్డు. సో నిజ జీవిత వినియోగము, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండటము. విద్యార్థులు సైన్స్లో నేర్చుకున్న విషయాలను వారి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా వినియోగించుకుంటాడు. విద్యార్థులు ఏం చేస్తారంటే సైన్స్లో నేర్చుకున్న విషయాలను వారి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా వినియోగించుకుంటాడనమాట. ఓకే, సైన్స్లో ఏదైతే నేర్చుకుంటాడో ఆ విషయాలను అతని జీవితంలో ఏదైనా సమస్యలు ఎదురైతే దాన్ని ఆ యొక్క నేర్చుకున్న విషయాన్ని ఉపయోగించి ఆ సమస్యని సమర్థవంతంగా పరిష్కరించుకుంటాడు. విద్యార్థులు మన చుట్టూ ఉన్నటువంటి జీవ వైద్యాన్ని కాపాడతారు, అంతరించిపోతున్న జాతులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు, జీవరాశుల పట్ల దయతో ప్రేమతో ఉంటారు, ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు, మానవాళి శ్రేష్ఠులు ఉపయోగపడే విధంగా సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. ఓకే, అది నిజ జీవిత వినియోగము, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండటం. తర్వాత నోట్ ఏంటంటే జీవశాస్త్రం లేదా సైన్స్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు మొత్తం వచ్చేసి మనకి 7 విద్యా ప్రమాణాలు ఉంటాయి. నెంబర్ వచ్చేసి 7. ఓకే, ఈ టాపిక్ మీద గతంలో వచ్చినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ఒక ప్రశ్నలు చూద్దాం. చూడండి, ఎందువల్ల వండిన ఆహార పదార్థాలు వండని పదార్థాల కంటే త్వరగా పాడవుతాయి? ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుంది అంటే ఏంటి? ఎందువల్ల వండిన ఆహార పదార్థాలు వండని పదార్థాలు ఎందుకు త్వరగా పాడైపోతుంది? దానికి కారణాలు ఏంటంటే కారణం గురించే కదా, అది విషయ అవగాహన అవుతుందన్నమాట. ఓకే, తర్వాత రెండవ ప్రశ్న, అభినందించడము, సౌందర్యాత్మక స్వభావ విలువలు పాటించడం అనే విద్యా ప్రమాణాన్ని సాధించటకు ఉపాధ్యాయుడు ఈ క్రింది యాక్టివిటీని ఇవ్వచ్చు. ఏమి ఇవ్వచ్చు అంటే మనకి అండోత్పాదకాలు, శిశోత్పాదక మధ్య తేడాలను చెప్పటము. ఓకే, తేడాలు అంటే ఈజీగా అర్థమైపోద్ది కదా మనకి. ఈ తేడాలు అనేవి అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు అనేవి మనకి ప్రకృతిలో ఉంటాయి. ఈజీగా మనకి స్పృహ కలిగి ఉంటాడు, ప్రకృతి గురించి ఉన్నటువంటి స్పృహ కలిగి ఉంటాడు కాబట్టి ఇది ఈజీగా చెప్తాడు అనమాట. ఓకేనా, తర్వాత నెక్స్ట్ మనకి యూనిట్ 4 ఉందండి, కరికులం గురించి. ఇప్పటి వరకు మనకి యూనిట్ 1 యూనిట్ 1, 2, 3 చెప్పడం జరిగింది. మరి నాకన్నా టైం ప్రకారము ఉన్న టైంలో చెప్తున్నాను, మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక నా 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఈ 11 యూనిట్స్ ఉన్నాయి. మరి 11 యూనిట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా నేను మ్యాక్సిమం ఈరోజు జూన్ 25 కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపు మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. మీరు ఖచ్చితంగా తెలుగు అకాడమీ మెథడ్ చదవండి, ఖచ్చితంగా సిలబస్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు రివిజన్ స్థాయిలో ఉండాలి కాబట్టి ఎటువంటి టెన్షన్ పడకుండా చాలా జాగ్రత్త చదవండి. మ్యాక్సిమం తెలుగు అకాడమీ మీద బేస్ అవ్వాలి. మీకు మెథడ్లో డౌట్ ఉంటే ఆల్రెడీ నేను ఇచ్చినటువంటి బుక్లో చూసుకోండి. ఓకే, ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా మీకు అందరికీ ఫ్రీగానే పంపించడం జరిగింది. అది కావాలంటే మెథడ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ బిట్స్ నేను తయారు చేశాను, DTP చేశాను. అది 105 పేజెస్తో ఉంది. అది యాక్చువల్గా కాస్ట్ పెట్టాలి, బట్ నేను ఫ్రీగానే ఇస్తున్నాను. మీకు ఫ్రీగా కావాలంటే ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా సరే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9010
407013 నెంబర్కి వాయిస్ మెసేజ్ పెట్టండి. ఇది వాట్సాప్ నెంబరు. కేవలం వాయిస్ మెసేజ్ పెట్టగలిగితే నాకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారో అవి సరిగ్గా అర్థం కావటం లేదు. వాయిస్ మెసేజ్ పెట్టగలిగితే మీకు పీడిఎఫ్ సెండ్ చేసేస్తాను. ఓకే, ఇవాళ 25 కాబట్టి 26, 27 ఒక 3-4 డేస్ ఉంది కాబట్టి మ్యాక్సిమం మెయిన్ టాపిక్స్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఎందుకంటే నాకు కూడా కష్టసాధ్యం అయిపోతుంది. కంటిన్యూస్గా మనకి చెప్పడం వల్ల థ్రోట్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇంతవరకు ఆపుతున్నాను. మిగతా వీడియోలో అతి త్వరలోనే మీ ముందుకు ఉంటాను. థ్యాంక్ యూ.